నమస్తే, కాయి టీవీ మీడియాకు స్వాగతం. ఈరోజు మనం చారిత్రక ప్రాముఖ్యత కలిగిన విషయం గురించి తెలుసుకుందాం. మన భారత జాతీయ గేయం వందే మాతరం చుట్టూ భారత రాజకీయాల్లో మరోసారి పెద్ద చర్చ రేగింది. ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో సోమవారం జరిగిన కీలక చర్చల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. ప్రధానమంత్రి మోడీ మాట్లాడుతూ వందే మాతరం గేయం పట్ల తాను ఎంత గౌరవం కలిగి ఉన్నారో వ్యక్తపరిచారు. బ్రిటిష్ పాలనలో ఈ గేయం ఎంతటి నిరాధరణ దమనానికి గురైందో ఆయన స్పష్టంగా వివరించారు. వందే మాతరం అంటే కేవలం పాట కాదని, అది స్వాతంత్ర సమరయోధుల గుండెల్లో జ్వాలలు రేపిన భావోద్వేగమని నరేంద్ర మోడీ చెప్పారు. అయితే ప్రధాని నరేంద్ర మోడీ ఇక్కడితో ఆగలేదు. ఆయన తన ప్రసంగాన్ని పదును పెంచుతూ భారత తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ మరియు ఆయన కుమార్తె ఇందిరాగాంధీ పాలనలో వందే మాతరం గేయాన్ని ఎలా పట్టించుకోబడలేదో గుర్తు చేశారు. వందే మాతరం గేయాన్ని భారత తొలి ప్రధాని నెహ్రూ అవమానించారు. దాన్ని మతంతో సంబంధం పెట్టి అది ముస్లింల మనోభావాలను దెబ్బతీస్తుందని భావించి దాన్ని నిషేధించాలనుకున్నారు. ప్రధాని మోడీ ఆరోపించిన విషయం మరింత తీవ్రంగా ఉంది. ఆయన ప్రకారం వందే మాతరంలోని కొన్ని శ్లోకాలను 1950 సంవత్సరంలో నిర్దయగా తొలగించారట. చారిత్రక ప్రాధాన్యత ఉన్న పదాలను తొలగించకపోయినా ఈ గేయం జాతీయ గీతంగా నిలిచి ఉండేది అని మోడీ వ్యాఖ్యానించారు. తర్వాత మోడీ 1975 సంవత్సరంలో విధించిన ఎమర్జెన్సీ కాలంలో ఏమి జరిగిందో వివరించారు. ఇందిరాగాంధీ పాలనలో వందే మాతరం నినాదం ప్రజల్లో తిరుగుబాటు భావం రేపిందని, అది ప్రజల అభిమానం పొందిన నినాదంగా మిగిలిపోయిందని చెప్పారు. ఈ వ్యాఖ్యలు పార్లమెంట్లో గంభీర చర్చకు దారితీశాయి. ఒక పక్క వందే మాతరం గేయానికి 150 సంవత్సరాలు పూర్తయిన వేళ దీన్ని గుర్తించడమే కాదు, దీని చరిత్రపై విచారించాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి మోడీ సూచించారు. దేశవ్యాప్తంగా ఇప్పుడు ప్రధాని మోడీ లేవనెత్తిన అంశం దేశభక్తులకు ఆసక్తిని కలిగించింది అనడంలో ఎలాంటి సందేహం లేదు కదా. వందే మాతరం గేయాన్ని మతంతో ముడిపెట్టి చూడటం న్యాయమా, లేదా ఇది భారత జాతీయ భావజాలాన్ని ప్రతిబింబించే ఒక శక్తివంతమైన సంకేతమా? ఈ విషయంలో మనం కూడా ప్రధాని మోడీతో పయనిద్దాం. మరియు ఇలాంటి రాజకీయ విశ్లేషణల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. ఇంతవరకు వీక్షించినందుకు ధన్యవాదాలు. వందే మాతరం. జై హింద్. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.